టు నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి డిఎస్సి ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫిజికల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎస్జిటి వాళ్ళకు అట్లాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కూడా 100కి 100% ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక క్వశ్చన్ని డిస్కస్ చేస్తే ఎన్ని రకాల ఆప్షన్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాటికి సంబంధించిన కంటెంట్ ఏ విధంగా ఉంది, మరి మనం చదువుతున్న విధానం ఏ విధంగా ఉంది, మనం ఇంకా మాడిఫికేషన్ చేసుకోవాల్సింది ఎట్లా ఉంది అనే అనేక అంశాలు అనేవి ఇక్కడ మనకు తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా కంటెంట్లోకి వచ్చేసి డైలీ ఒక టాపిక్ వైజ్గా తప్పకుండా ఆ కంటెంట్ దాని నుంచి క్వశ్చన్స్ రిలేటెడ్గా ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉందనే విషయాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 7 ఎపిసోడ్స్లో అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటన్నింటినీ ప్లేలిస్ట్లో పెట్టాను. వాటి యొక్క లింక్ నేను అక్కడ పెడతా. ఆ లింక్ను ఒక్క దాన్ని క్లిక్ చేసుకుంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకటే దగ్గర మీకు దొరకడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నేను వాటిని కూడా ఒకసారి అన్నింటిని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఈరోజు మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ విద్యుత్ చాప్టర్ నుంచి ఉన్నాయి. వాటిలో గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు అయితే ఒక విద్యుత్ బల్బు యొక్క వాటేజ్ పెంచిన అంటుండు. ఒక విద్యుత్ బల్బు యొక్క వాటేజ్ని పెంచిన అంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాటేజ్ అంటే ఏంటి? ఒక విద్యుత్ బల్బు ఉపయోగించుకునే విద్యుత్ శక్తి యొక్క సామర్థ్యాన్నే మనం దాని యొక్క వాటేజ్ అంటున్నాం. అది ఎంతవరకు విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటుందో అది దాని యొక్క సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంత తిండి తింటావో అనేది నీ యొక్క సామర్థ్యం. అట్లాగే ఇక్కడ ఉన్న బల్బు అనేది ఎంత విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటుంది అనేది దీని యొక్క సామర్థ్యం. దాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? దాన్ని వాటేజ్లలో ఇక్కడ రిప్రజెంట్ అనేది చేస్తాం. అయితే వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగిండు? ఒక బల్బు యొక్క వాటేజ్ను పెంచినా ఏమవుతుంది అంటుండు. మరి ఆప్షన్స్ని ఒకసారి గమనిస్తే అది తక్కువ విద్యుత్ను వినియోగించుకొని ఎక్కువ కాంతిని ఇస్తుంది. తక్కువ విద్యుత్ను వినియోగించుకొని ఎక్కువ కాంతిని ఇస్తుంది. ఇక్కడ చెప్పిన మనం ఉపయోగించుకునే విద్యుత్ యొక్క శక్తిని దాని యొక్క సామర్థ్యాన్ని మనం వాటేజ్లో చూపిస్తున్నాం. అంటే నువ్వు ఇక్కడ పెంచినా అనే వర్డ్ని ఇవ్వడం జరిగింది. వాటేజ్ను పెంచినా అంటే ఎక్కువ విద్యుత్ను తీసుకుంటుంది అన్నట్లు. మరి ఇక్కడ ఏమంటున్నావు? తక్కువ విద్యుత్ అని ఇచ్చిండు, దీన్ని తీసేస్తున్నావు. ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ అది తక్కువ విద్యుత్ని వినియోగించుకుని తక్కువ కాంతిని ఇస్తుంది. నువ్వు వాటేజ్ పెంచినప్పుడు ఎక్కువ విద్యుత్ని తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఆప్షన్లో తక్కువ విద్యుత్ అనేది ఉంది, ఇది కూడా తప్పే. ఇక్కడ తక్కువ కాంతిని ఇస్తుంది అనేది ఇది కూడా అబ్జల్యూట్లీ తప్పుగానే చెప్పొచ్చు. ఎక్కువ విద్యుత్ శక్తిని తీసుకున్నప్పుడు ఎక్కువ కాంతిని ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. మరి మూడో ఆప్షన్ చూస్తే అది ఎక్కువ విద్యుత్ను వినియోగించుకొని ఎక్కువ కాంతిని ఇస్తుంది. ఓకే, వాటేజ్ని పెంచినప్పుడు ఎక్కువ విద్యుత్ని తీసుకొని ఎక్కువ గ్లోనెస్ను ఇస్తుంది, ఎక్కువ కాంతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఓకే, ఇది రైట్గానే ఉందండి. మరి ఫోర్త్ ఆప్షన్ సంగతి చూస్తే అది ఎక్కువ విద్యుత్ని వినియోగించుకుంటుంది. ఓకే, ఇది కూడా ఇక్కడ ఆఫ్ పాయింట్ అయితే రైట్గానే ఉంది. కానీ తక్కువ కాంతి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు తప్పుగా ఉంది. సో ఫైనల్లీ ద రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆన్సర్. ఒక విద్యుత్ బల్బు యొక్క వాటేజ్ని పెంచినా అది ఎక్కువ విద్యుత్ను ఉపయోగించుకొని ఎక్కువ కాంతిని ఇస్తుంది. ఇది ఆన్సర్. ఒకవేళ రేపు పొద్దుగల ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే ఒక విద్యుత్ బల్బు యొక్క వాటేజ్ని తగ్గిస్తే అప్పుడు ఏమవుతుంది? తక్కువ విద్యుత్ని తీసుకొని తక్కువ కాంతిని ఇస్తుంది. అట్లా కూడా మన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయండి. రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం ఏది అంటుండు. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం ఏది అంటుండు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరోధం అంటే ఏంటి? దానికంటే ముందు ఇది ఒక విద్యుత్ వాహకం అనుకుంటే ఈ విద్యుత్ వాహకంలో ఎలక్ట్రాన్ల కదలికనే విద్యుత్ ప్రవాహం అంటున్నాం. విద్యుత్ వాహకంలో ఎలక్ట్రాన్ల కదలికని విద్యుత్ ప్రవాహం అంటున్నాం. ఈ ఎలక్ట్రాన్ల కదలికను అడ్డుకోవడాన్నే మనం ఏమంటున్నాం? నిరోధం అంటున్నాం. ఎలక్ట్రాన్లు ముందుకు వెళ్తే ప్రవాహం అనాలి. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఆపివేస్తే నిరోధం అనాలి. ఎలక్ట్రాన్ల కదలికను అడ్డుకోవడాన్ని మనం ఏమంటున్నాం? నిరోధంగా చెప్తున్నాం. అయితే మరి ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో దేనిని నిరోధకంగా ఉపయోగిస్తారనేదే క్వశ్చన్ మనకి ఇక్కడ ఇచ్చిండు. ఆప్షన్లు గమనిస్తే ఇనుము, అబ్రకం మీన్ మైకా,
మాంగనీస్ మరియు సున్నపు రాయి. ఎస్, దీంట్లో ఈ పరిశ్రమలలో ముఖ్యంగా అబ్రకాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తామండి. ఈ మైకా అనేది నిరోధకంగా పనిచేస్తుంది. ఈ మైకాకున్న కెపాసిటీ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని అడ్డుకునే కెపబిలిటీస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఇనుము కావచ్చు, మాంగనీస్ కావచ్చు, అట్లాగే సున్నప్రాయి కావచ్చు, ఇది లోహమే, ఇది లోహమే. ఎస్, ఇది లోహపు సమ్మేళనము. వీటిలో స్వేచ్ఛ అయాన్స్ అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఇవి అడ్డుకునే పరిస్థితి అయితే లేదండి. కేవలం అబ్రకం మాత్రమే, ఎస్ మైకా మాత్రమే ఎట్లా పనిచేస్తుంది, విద్యుత్ నిరోధకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే, విఐ గ్రాఫ్ యొక్క వాలు దీనిని తెలియజేయును. ఎస్, ఇక్కడ ఏమంటుండు, పొటెన్షియల్ భేదము. ఎస్, వి అంటే పొటెన్షియల్ భేదము, ఎక్స్ అక్షం పైన తీసుకున్నట. విద్యుత్ ప్రవాహము ఐని ఎక్కడ తీసుకుండు, వై అక్షం పైన తీసుకున్నాడు అని ఇచ్చిండు. ఎస్, విఐ గ్రాఫ్ వాళ్ళు దేనిని తెలియజేస్తుంది అంటుండు. వి అంటే పొటెన్షియల్ భేదము. ఎస్, అబ్జల్యూట్లీ వాళ్ళే క్వశ్చన్లు ఇచ్చిండ్రు. ఐ అంటే విద్యుత్ ప్రవాహము, వాళ్ళే క్వశ్చన్లు ఇచ్చిండ్రు. కానీ విఐ యొక్క వాళ్ళు దేనిని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. ఎస్, ఒకవేళ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యాక్చువల్లీ ఓం నియమం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఓం నియమం నుంచి తీసుకున్నారు. ఓం నియమం ఏంటి, వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అండి. వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. పొటెన్షియల్ భేదం పెరిగితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది, పొటెన్షియల్ భేదం తగ్గితే విద్యుత్ ప్రవాహం అనేది తగ్గుతుంది. ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే మనకేమొస్తుంది, ఆర్ఐ వస్తుంది. వి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ అనేది వస్తుంది. మనం ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐగా కూడా రాసుకోవడానికి ఆస్కారం అయితే ఉందండి. ఎస్, మనకేమంటుండు, గ్రాఫ్ని ప్లాట్ చేసినప్పుడు అయితే ఒకటి ఎక్స్ అక్షం మీద ఇవ్వడం జరిగింది. ఇది ఎక్స్ అక్షం అనుకుంటే, ఇది వై అక్షం అనుకుంటే, విని ఎక్స్ అక్షం మీద తీసుకున్నాడు, ఆ ఐని వై అక్షం మీద తీసుకున్నాడు. ఎస్, ఈ వాలు అనేది దేన్ని తెలియజేస్తుంది అన్నాడు. ఈ స్లోప్ దేన్ని తెలియజేస్తుంది అంటే, దేన్ని తెలియజేస్తుందండి, ఆర్ నిరోధాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. వి దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మనకు ఆల్రెడీ వి ఇచ్చిండు, ఐ ఇచ్చిండు. రిమైనింగ్ వన్ థింగ్ ఏంటి, నిరోధము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిరోధం అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని అడ్డుకునేదాన్ని నిరోధం అంటాం. డైరెక్ట్ ఓం నియమం కాన్సెప్ట్ నుంచి మనకు డైరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది, నిరోధము. మరి మిగిలిన ఆప్షన్ల సంగతి ఏంది సార్, మిగిలిన ఆప్షన్లు ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నామంటే, నిరోధం యొక్క వృత్కమం అంటే, ఎస్ నిరోధం యొక్క విలోమాన్ని మనం వాహకత అంటాం. ఇక్కడ వాహకత చెప్పడానికి అసలు ఛాన్సే లేదండి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, విశిష్ట నిరోధం అనేది ఇచ్చిండు. విశిష్ట నిరోధం అంటే ఏంటి, ప్రమాణ పొడవు మధ్యచ్ఛేద వైశాల్యం గల, అంటే ప్రమాణ పొడవు మధ్యచ్ఛేద వైశాల్యం గల తీగ నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటాం. అంటే మనకు దాని పొడవు తెలిసి ఉండాలి, దాని మధ్యచ్ఛేద వైశాల్యం తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటాం. అది పర్టికులర్గా మనం స్పెసిఫిక్గా ఇక్కడ చెప్తున్నాం, స్పెసిఫిక్ రెసిస్టెన్స్గా మనం కన్సిడరేషన్ చేస్తున్నాం. సో ఇది కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఏ క్వశ్చన్ కూడా లేదు. విశిష్ట నిరోధమే లేనప్పుడే విశిష్ట నిరోధం యొక్క వృత్కమం విలోమం గురించి ఎట్లా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ అయితే లేదు. ఓం నియమంలో మనకు మూడు వర్డ్స్ ఉన్నాయి. వి దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అయితే ఒకటి పొటెన్షియల్ భేదము, ఇంకోటి విద్యుత్ ప్రవాహము, దాంతోపాటు ఇంకోటి వచ్చేది ఏంది, నిరోధము. ఎస్, ఇక్కడ స్లోప్ రిప్రజెంట్ చేస్తున్నది ఏంది, నిరోధము, రెసిస్టెన్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ 1 అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండే, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఆల్రెడీ మన క్వశ్చన్ రిపీట్ అయినట్టుందండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, బల్బులో ఫిలమెంట్ సాధారణంగా సన్నగా మరియు పొడవుగా ఉండడానికి గల కారణం ఏంటి? ఏమంటుండు, బల్బులో ఫిలమెంట్ అనేది సాధారణంగా సన్నగా మరియు పొడవుగా ఉండడానికి గల కారణం ఏంది అంటుండు. ఎస్, మన బల్బులో ఫిలమెంట్ దేన్ని ఉపయోగిస్తున్నామండి, టంగ్స్టన్ ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్, టంగ్స్టన్ ఉపయోగిస్తున్నాం. దీని మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, నిరోధము తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఎగ్జామ్లలో అడగడం జరిగింది. మెల్టింగ్ పాయింట్ ఎక్కువ, నిరోధం తక్కువ. రైట్, అప్పుడు ఏమంటుండు, ఈ టంగ్స్టన్ దాన్ని ఎట్లా తీసుకుంటున్నామట, మనము సన్నగా మరియు పొడవుగా తీసుకుంటున్నామట. సన్నగా పొడవు ఎందుకు అంటే, మనకు నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలు అనేవి ఒక 4 ఉన్నాయి. ఈ నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మనకి ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ అయితే కనబడుతున్నాయండి. పొడవు అంటే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అండి.
ఎస్ నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాల్లో R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అయితే పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది ఒక పాయింట్. అట్లాగే ఏమంటుండు సన్నగా అంటుండు. సన్నగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్నగా ఉంది, ఎస్ దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం లావుగా ఉంది. ఎస్ ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా మధ్యఛేద వైశాల్యం అనేది చాలా తక్కువగా ఉంది, ఇక్కడ మధ్యఛేద వైశాల్యం చాలా ఎక్కువగా ఉంది. మధ్యఛేద వైశాల్యం తక్కువగా ఉన్నప్పుడు నిరోధం ఎట్లా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. మధ్యఛేద వైశాల్యం ఎక్కువగా ఉన్నప్పుడు నిరోధం ఎట్లా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. A ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, A ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/R అంటే మధ్యఛేద వైశాల్యం ఎక్కువ ఉంటే నిరోధం తక్కువ ఉంటుంది. ఎస్ మధ్యఛేద వైశాల్యం తక్కువ ఉంటే నిరోధం అనేది ఎక్కువ ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. ఇక్కడ తక్కువ ఉంది మధ్యఛేద వైశాల్యం, నిరోధం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మధ్యఛేద వైశాల్యం ఎక్కువగా ఉంది, నిరోధం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు రెండుటిని బేస్ చేసుకోవడం అని జరిగింది. ఫిలమెంట్ సాధారణంగా సన్నగా ఉన్నా పొడవుగా ఉన్నా ఏమవుతుంది? నిరోధం అనేది పెంచడానికి తోడ్పడుతుంది. ఎస్ ఇది సన్నగా ఉంది, నిరోధం ఎక్కువగా ఉంది, పొడవుగా ఉంది, నిరోధం ఎక్కువగా ఉంది. మరి కాన్సెప్ట్స్ ఏమైనా ఆప్షన్స్లో ఉన్నాయా చూద్దాం. ఫిలమెంట్ యొక్క నిరోధం పెంచడానికి ఓకే ఫస్ట్ ఆప్షన్లోనే మనకి ఇక్కడ కనబడుతుందండి. ఎస్ అదేవిధంగా ఫిలమెంట్ యొక్క నిరోధంను తగ్గించుటకు అని ఇచ్చిండు సెకండ్ ఆప్షన్లో. ఫిలమెంట్ యొక్క నిరోధకతను పెంచుటకు అని ఇవ్వడం అనేది జరిగింది. ఫిలమెంట్ యొక్క నిరోధకతను తగ్గించడానికని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఫిలమెంట్ యొక్క నిరోధంని మాత్రమే మనం ఇక్కడ పెంచుతామండి. నిరోధకత మనకు అక్కడ విశిష్ట నిరోధంకు రిలేటెడ్గా వర్డ్స్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి, పర్టికులర్గా తెలిసినప్పుడు మాత్రమే. బట్ మనం ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఫిలమెంట్ యొక్క నిరోధంని పెంచడం కొరకు మాత్రమేనండి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకోసం మనకు రెండు టాపిక్స్ ఉన్నాయి మనకు సిలబస్లో, నిరోధం ఆధారపడే అంశాలు, విశిష్ట నిరోధం ఆధారపడే అంశాలు. నిరోధం ఆధారపడే అంశాలు R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L ఒకటైతే, రెండవది R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అండి. మూడవది R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/A అండి. ఎస్ అట్లాగే పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఈ 4 విషయాలు మన 10th క్లాస్ సిలబస్లో ఉన్నాయి. అదే విశిష్ట నిరోధం విషయానికి వస్తే, విశిష్ట నిరోధం అనేది కేవలం 2 అంశాల మీద మాత్రమే ఆధారపడుతుంది. అది ఉష్ణోగ్రత మరియు పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఈ 2 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 4 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ 4 నుంచి 2ని క్వశ్చన్లో మనకు ఫ్రేమ్ చేసింది కావున మనం డైరెక్ట్గా మనం ఏం చెప్పడానికి ఛాన్స్ ఉంది? నిరోధం పెంచడానికి ఛాన్స్ అయితే ఉంది. ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని చూస్తే, ఒక మూసి ఉన్న వలయం అంటే స్విచ్ ఆన్ ఉంది. ఎస్ బల్బును బ్యాటరీకి కలపగానే వెలుగుతుంది 100%. ఓకే అలాంటి 3 బల్బులను సమాంతరంగా అదే బ్యాటరీకి కలిపిన, సపోజ్ ఇది ఒక పొడు గీత ఒక పొట్టి గీత ఉంటే సెల్ అంటాం, 2-3 సెల్లను పక్కన పెడితే ఏర్పడేదాన్ని బ్యాటరీ అంటాం. ఏమంటుండు? మూసి ఉన్న వలయం అంటే స్విచ్ ఇక్కడ ఉంది, స్విచ్ ఆన్ చేసినాం, దాన్ని ఏమంటుండు? బల్బు గల్పగానే బల్బు వెలుగుతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ అలాంటి 3 బల్బులను సమాంతరంగా అదే బ్యాటరీకి కలిపితే, సమాంతరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇంకొక బల్బును పెట్టినాం. ఎస్ అట్లాగే ఇక్కడ నుంచి కూడా ఇంకొక బల్బును కూడా పెట్టినాం. దేని సర్క్యూట్ దానికే ఉంది, దేని వలయం దానికే ఉంది, దేని మార్గం దానికే ఉంది. ఎస్ అట్లాంటి 3 బల్బులను ఇదే బ్యాటరీకి కలిపితే, సింగిల్ బ్యాటరీకి కలిపితే ఏమవుతుంది? బల్బు తీవ్రత తగ్గుతుంది ఫస్ట్ ఆప్షన్, బల్బు వెలిగే తీవ్రత పెరుగుతుంది సెకండ్ ఆప్షన్, బల్బు వెలిగే తీవ్రత మారదు, బల్బులన్నీ వెలగలేవు. బల్బులు అయితే కంపల్సరీ వెలుగుతాయండి, ఫోర్త్ ఆప్షన్ డైరెక్ట్గా తీసేస్తున్నాం. మరి బల్బుల యొక్క తీవ్రత తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలవాలి. సమాంతర సంధానం అని ఇక్కడ నీకు మెన్షన్ చేసిండు. ఎవరి వే వాళ్ళకు ఉంది, ఎవరికి కావాల్సినంత విద్యుత్ శక్తిని వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు, ఒకదానికి ఇంకో దానికి సంబంధం అయితే ఉండదు. అలాంటి సమయంలో తీవ్రత తగ్గుతుంది తప్పు, తీవ్రత పెరుగుతుంది తప్పు, కానీ బల్బు వెలిగే తీవ్రత అనేది మారదు అండి. ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్గా చెప్పొచ్చు. సమాంతర సంధానంలో చేసినప్పుడు బల్బు తీవ్రతలో మార్పు అయితే ఉండదు, ఆ విషయాన్ని గమనించాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, 3 వోల్ట్ల బ్యాటరీకి కలపబడిన ఒక బల్బు కొంత తీవ్రతతో వెలుగుతుంది. సపోజ్
ఎన్ని వోల్ట్స్ అంటే అండి ఇది ప్లస్ మైనస్ దీని యొక్క వోల్టేజ్ 3 వోల్టేజ్ అంట. దీనికి ఒక బల్బు కనెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, బల్బు కనెక్ట్ చేసి సర్క్యూట్ స్విచ్ కూడా పెట్టుకుందాం. స్విచ్ ఆన్ ఉంది అనుకుందాం, బల్బు వెలుగుతుంది. అంతే వోల్టేజ్ గల మరో 3 బ్యాటరీలను మరో 3 బ్యాటరీలను సమాంతరంగా కలిపిన బల్బు వెలిగే తీవ్రత ఏది? ఇందాకనేమో బల్బులు కనెక్ట్ చేసిండు, ఇప్పుడేమో ఏం చేస్తున్నాడు, మనకు బ్యాటరీలను కనెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎట్లా ఇచ్చిండు, సమాంతరంగా ఇవ్వడం అనేది జరిగింది. సపోజ్ ఇట్లా అనుకుందాం, దేని సర్క్యూట్ నుంచి దానికి ఇవ్వడం అనేది జరిగింది. 3 బ్యాటరీలను మనకి ఈ విధంగా కనెక్ట్ చేసి ఇచ్చిండు. ఇప్పుడు ఏమవుతుంది, బల్బు తీవ్రత పెరుగుతుందా అనేది మనకు క్వశ్చన్ అండి. బల్బు తీవ్రత పెరుగుతుందా అనేది క్వశ్చన్. ఏ సంధానంలో ఉంది, ఇవి సమాంతర సంధానంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది, 3 రేట్లు పెరుగుతుంది, మారదు. 3 రేట్లు తగ్గుతుంది, 4 రేట్లు పెరుగుతుంది. ఇక్కడ అయితే తగ్గే పరిస్థితి అయితే లేదు, దీన్ని డైరెక్ట్ తీసేస్తున్నా. 3 రేట్లు 4 రేట్లు పెరుగుతుంది అని అంటుండు. సమాంతర సంధానంలో కనెక్ట్ చేసినప్పుడు పెరిగే ఆస్కారం అయితే అస్సలకే లేదండి. అదే శ్రేణి సంధానంలో చేస్తే కంపల్సరీ 3 బ్యాటరీల నుంచి విద్యుత్ శక్తి ఎక్కువగా సరఫరా అయిపోయి బల్బు తీవ్రత అనేది పెరిగే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు ఇక్కడ కనెక్షన్ ఏం చేశారు, సమాంతర సంధానంలో చేశారు. సమాంతర సంధానంలో బ్యాటరీలను బల్బుకు కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో తీవ్రతలో మార్పు అయితే జరగదు. సో ఇది తప్పే. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సమాంతర సంధానంలో బల్బులను కలిపినా, సమాంతర సంధానంలో బ్యాటరీలను కలిపినా బల్బు తీవ్రతలో మార్పు ఉండదు. శ్రేణి సంధానంలో బ్యాటరీలను కలిపినప్పుడు మాత్రం కంపల్సరీ దాని యొక్క వెలిగే సామర్థ్యం అనేది, వెలిగే తీవ్రత అనేది పెరుగుతుంది. అదేవిధంగా సమాంతర సంధానంలో శ్రేణి సంధానంలో ఒకటే బ్యాటరీకి 3-4 బల్బులను పెట్టుకుంటా పోతే అక్కడ వాటి తీవ్రత అనేది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా, సమాంతర సంధానంలో బ్యాటరీలను కలిపినా బల్బులను కలిపినా తీవ్రతలో మార్పు ఉండదు. శ్రేణి సంధానంలో బ్యాటరీలను కలిపితే బల్బు తీవ్రత పెరుగుతుంది. కానీ శ్రేణి సంధానంలో ఒకటే బ్యాటరీకి నెంబర్ ఆఫ్ బల్బులను కలిపితే మాత్రం తీవ్రత తగ్గుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. ఎట్లయినా మన క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయండి, పక్కా గుర్తుపెట్టుకోవాలా. ఏపీలో ఇవన్నీ కూడా మంచిగా అడగబడిన క్వశ్చన్స్ అండి. దెన్ మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం ఇక్కడ కలదు. డైరెక్ట్ బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మద్రాస్లో అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది, ఒక్కసారి చదువుకుంటే ఒకసారి తెలుసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. ఎక్కడ ఉంటుందంటే కల్పకంలో ఉంటుంది. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ అండి. డైరెక్ట్ బిట్ గుర్తుపెట్టుకోండి. కల్పకం అంటే ఏంటి అంటే మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం అనేది అక్కడ ఉంటుంది. దట్ ఈస్ ద ఫేమస్. ఓకే, నెక్స్ట్ గాల్వానోమీటర్ను కనుగొన్న వారు ఎవరు? ఈ క్రింది వాటిలో 4 శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చి గాల్వానోమీటర్ని కనుగొన్న వాళ్ళు ఎవరు? ఆంపియర్, జార్జ్ ఓమ్, వోల్ట్, ఫారడే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలు చేయడం జరిగింది. ఫారడే జనరేటర్ లాంటి వాటిని కనుగొనడం అనేది జరిగింది. విద్యుత్లో ఒక విప్లవాన్ని సృష్టించిండు, చాలా ఫేమస్ సైంటిస్ట్. కానీ ఆయన గాల్వానోమీటర్ మాత్రం కనుగొనలేదు. సో ఆన్సర్ 4 ఇస్ రాంగ్. వోల్ట్, ఈయన కూడా ఆ గాల్వానోమీటర్ను కనుగొనలేదు. వోల్ట్ యొక్క ప్రమాణాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? పొటెన్షియల్ భేదంకు ఉపయోగిస్తున్నాం, విద్యుత్ చాలక బలానికి ఉపయోగిస్తున్నాం. ఈ వోల్ట్ నుంచి మనకు కామన్గా వోల్టా మీటర్ అనేది మనకు కామన్గా ఉంటుంది. ఈ వోల్టా మీటర్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం? మనము దేన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాం? పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి కోసం వోల్టా మీటర్ని మనం ఉపయోగిస్తున్నాం. ఈ వోల్టా మీటర్ యొక్క సింబల్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఏ సంధానంలో కలుపుతాం? సమాంతర సంధానంలో కలపడం అనేది జరుగుతుందండి. ఈయన కూడా దీనికి కనుగొనలేదు. జార్జ్ ఓమ్ నియమంకు సంబంధించింది మోస్ట్ ఫెమిలియర్ ఫార్ములా. ఇందాకనే మనం ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I, V దట్ ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములాతో డిస్కస్ చేసినాం. ఈయన కూడా దీనికి సంబంధం లేదండి. ఆంపియరే గాల్వానోమీటర్ని కనుగొనడం అనేది జరిగింది. సరే, గాల్వానోమీటర్ని ఎందుకోసం ఉపయోగిస్తున్నామంటే విద్యుత్ యొక్క డైరెక్షన్ని మనం తెలుసుకోవడం కోసము, అట్లాగే తక్కువ మోతాదులో విద్యుత్ని కొలవడం కోసం ఏది మీటర్ని ఉపయోగిస్తున్నాం? గాల్వానోమీటర్ని ఉపయోగిస్తున్నామండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి విద్యుత్ జనరేటర్ని కనుగొన్నది ఎవరు? ఇందాకనే నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. విద్యుత్ జనరేటర్ని కనుగొన్నది డైరెక్ట్ మనకు మైకేల్ ఫారడే అండి.
మైకెల్ ఫారడే విద్యుత్ జనరేటర్ని కనుగొన్నాడు. సార్ మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? సార్ హన్స్ క్రిస్టియన్ ఐస్టర్డ్ ఏం చేసిందంటే విద్యుత్కు అయస్కాంత శక్తి ఉంటుందని తెలపడం అనేది జరిగింది. ఎస్ థామస్ ఆల్వా ఎడిసన్ అయితే మీకు తెలుసు బల్బును కనుగొనడంలో ఎన్నో పరిశోధనలు చేసిండు. లూయి గాల్వాని ఏం చేసిందంటే బ్యాటరీ ఇన్నోవేషన్ కోసం చాలా ప్రయత్నాలని చేసిండు. దానికి సంబంధించిన వేస్ అన్నింటినీ కూడా ఈయననే ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో జనరేటర్ అయితే డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ మైకెల్ ఫారడే అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించిన వారు ఎవరు? డైరెక్ట్ బిట్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కి ఏమీ ఉండదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించింది లూయి గాల్వాని, సర్ హన్స్ క్రిస్టియన్ ఆయిస్టర్డ్ అండ్ మైకెల్ ఫారడే అండ్ థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసనే అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం అనేది జరిగింది. డైరెక్ట్ బిట్ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ విశ్లేషణ సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు? సార్ విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటాం. విద్యుత్ని సరఫరా చేయడం వల్ల వాటిని అయాన్స్గా బ్రేక్ చేస్తే ఆ ప్రక్రియను మనం ఏమంటున్నాం? విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ అంటాం. సింపుల్గా మనకు ఒక ఎగ్జాంపుల్ 9th క్లాస్లో ఉంది. H2Oకి విద్యుత్ని సరఫరా చేసినప్పుడు అది ఏమవుతుంది? H2+O2గా బ్రేక్ కావడం అనేది జరుగుతుంది. ఈ చర్యను విద్యుత్ విశ్లేషణ చర్య అంటాం. ఇట్లాంటి విద్యుత్ విశ్లేషణ చర్యలను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరంటే మైకెల్ ఫారడే అండి. డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ వాళ్ళు ఎవరు? కెప్లర్ గమన నియమాలు అనేవి ఉంటాయి మనకు. కెల్విన్ ఉష్ణోగ్రతకు ప్రమాణము కెల్విన్. అదేవిధంగా డాల్టన్ మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు తానంతట తాను ఆగిపోయి విద్యుత్ వలయాన్ని ఆపివేసే పరికరాన్ని ఏమంటున్నాం? క్వశ్చన్లో ట్రెండ్ మారింది. కావలసిన దానికంటే ఎక్కువ విద్యుత్ సరఫరా అయితే, ఇట్స్ మీన్ మోర్ దెన్ 20 ఆంపియర్స్ కంటే ఎక్కువ విద్యుత్ సరఫరా అయితే ఫ్యూజ్ తెగిపోతుంది. ఫ్యూజ్ తెగిపోయినప్పుడు మళ్ళీ దాన్ని తీసి దానికి మళ్ళీ సన్నటి వైర్ను పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఏముంది? ఫ్యూజ్లను ఎవరు ఉపయోగించట్లేదు. ఒకవేళ మోర్ దెన్ 20 ఆంపియర్స్ కంటే కరెంట్ ఎక్కువగా సప్లై అయినప్పుడు తనకు తానుగానే ఆఫ్ అయిపోతుంది. దాది ఏంటి? ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అండి. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీఏ తనకు తానుగా ఆగిపోతుంది. ఫ్యూజ్ల ప్లేస్లో నవడేస్ ప్రతి ఒక్కరం ఉపయోగిస్తున్న ఎంసీబీలేనండి. మోర్ దెన్ 20 ఆంపియర్స్ ఇళ్ళలో అయితే, ఇండస్ట్రీలో వేరే ఉంటుంది, ఇంకొక ప్లేస్లలో వేరే ఉంటుంది, అక్కడ ఉపయోగించే సిచ్యువేషన్ బట్టి. మన ఇంట్లో విషయం చెప్తున్నా. మోర్ దెన్ 20 వచ్చినప్పుడు తనకు తానుగా ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయి ఆఫ్ అవుతుంది. మనం మళ్ళీ వెళ్ళి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. కిలోవాట్ అవర్, 1000 వాట్లను ఒక గంట పాటు ఉపయోగిస్తే దాన్ని కిలోవాట్ అవర్ అంటున్నాం. విద్యుత్ సామర్థ్యానికి సంబంధించిన ప్రమాణాలు అవి. ఐఎస్ఐ అంటే ఎలక్ట్రికల్ డివైజెస్కు సంబంధించిన స్టాండర్డ్స్ గురించి తెలిపేది మనకు ఐఎస్ఐ అనేది. ముద్ర అనేది ఉంటుంది, ఇది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటామండి. జస్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది. ఎస్, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చు సాధనము ఏది? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం ఏది? విద్యుత్ మోటార్ విద్యుత్ శక్తిని ఉపయోగించుకొని యాంత్రిక శక్తిగా మారుతుంది. విద్యుత్ని ఉపయోగించుకొని యాంత్రిక శక్తిగా మారుతుంది విద్యుత్ మోటార్ అండి. అదేవిధంగా డైనమో ఏంటి? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. రివర్స్. ఇదేమో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారిస్తే ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సార్ విద్యుత్ హీటర్ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండక్షన్ కాయిల్ అయస్కాంతంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనకు తెలుపుతుందండి. ఎస్, ఇండక్షన్ కాయిల్, ఇండక్షన్ స్టవ్స్ అంటున్నాం. ఎస్, దాంట్లో మ్యాగ్నెట్ తోటి అవి పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంది. విద్యుదయస్కాంత నియమాల ప్రకారం ఈ ఇండక్షన్ కాయిల్స్ అనేవి మనకు అక్కడ పనిచేస్తాయండి. ఎస్, ఇప్పుడు ట్రెండింగ్లో ఇవన్నీ కూడా రావడం అనేది జరిగింది. సో ఆన్సర్ ఈజ్ విద్యుత్ మోటార్ అండి.
దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి సో ఇవన్నీ కూడా ఈరోజు సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకురావడం అనేది జరిగిందండి. జస్ట్ ఇవన్నిటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా వినండి. దాంతోపాటు రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా నేను కవర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకొక 5-6 ఎపిసోడ్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందండి. వాటి తర్వాతనే టాపిక్ వైజ్గా ఆ టాపిక్ నుంచి రిలేటెడ్ క్వశ్చన్ ఏరియాస్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది, మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎట్లా ఉంది, మనం ఇంకెట్లా ప్రిపేర్ కావాలి అనే అనేక విషయాలను మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. డిఎస్సి 24 ఎగ్జామ్ అయిపోయే వరకు నేను మీతో ఉంటానండి. అదేవిధంగా మనం టార్గెట్ కంపల్సరీ పెట్టాం, దాన్ని రీచ్ కావాలి. ఈసారి ఉద్యోగం రాకపోతే మళ్ళీ వచ్చే పరిస్థితులు అయితే లేవండి. సో మీ ప్రయత్నం మీరు చేయండి, మాతో చిరు హెల్ప్ అయితే చేయడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.